హాయ్ అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వీరేంద్ర కొత్తపల్లి, లైఫ్ కోచ్ అండ్ ఫుల్ స్టాక్ డెవలపర్. సో మీకు ఇప్పటివరకు హెచ్టిఎంఎల్ కంప్లీట్గా మీకు ప్రతి ఒక్క పాయింట్ టు పాయింట్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, రైట్? సో చాలామంది నన్ను అడిగే క్వశ్చన్స్ ఏంటంటే, సార్ ఏ టెక్స్ట్ బుక్ రిఫర్ చేయండి ఒక టెక్స్ట్ బుక్ అని అడుగుతున్నారు. సో నేను చెప్పే ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ వెరీ క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను. అట్లాగే మీకు ఎగ్జాంపుల్స్ కూడా క్లియర్గా ఇస్తున్నాను. మీరేమి అవసరం లేదు టెక్స్ట్ బుక్స్, జస్ట్ ఒక నోట్స్ పెట్టుకుని, సో నా ఫస్ట్ నుంచి 20th వీడియో వరకు ఒక నోట్స్లో ఫేర్ చేసుకుంటే దట్ ఈస్ ద బెస్ట్ నోట్స్. ఓకే, సో మీకు ఇక్కడ ఈ ఒక్క జర్నీలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీకు ఒక వెబ్సైట్ కూడా రిఫర్ చేశాను. ఆ వెబ్సైట్ నేమ్ వచ్చి W3 స్కూల్స్. ఓకే, W3 స్కూల్స్ SCHOOLS.com. ఓకే, మీకు ఈ W3 స్కూల్స్ ఓపెన్ చేసిన వెంటనే మీకు ఇట్లా వస్తుంది. ఓకే, హెచ్టిఎంఎల్ ఫస్ట్ హెచ్టిఎంఎల్. సో దీంట్లో అన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి మొత్తం. హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్, పైథాన్, ఎస్క్యూఎల్. సో చాలా లాంగ్వేజెస్ వీళ్ళు గివ్ అప్ ఇస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికీ బేసిక్ ఏంటంటే హెచ్టిఎంఎల్, అందుకని ఇది టాప్ ప్రయారిటీలో ఉంటుంది. సో ఇక్కడికి వెళ్ళి మీరు లెర్న్ హెచ్టిఎంఎల్ అని క్లిక్ చేస్తే మీకు ఇట్లా, అంటే నేను మీకు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తానో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ దీంట్లో ఉంటుంది. సో మీకు స్పెషల్గా కేటగరైజ్ చేసి ఉంటుంది మాట దీంట్లో. సో ఇంట్రడక్షన్, ఎడిటర్స్ ఏంటి, బేసిక్స్ ఏంటి, ఎలిమెంట్స్, అట్రిబ్యూట్స్, హెడ్డింగ్స్, పారాగ్రాఫ్ స్టైల్స్. సో ఇవన్నీ మీకు ప్రీవియస్ వీడియోస్లో నేను డిస్కస్ చేసి ఉన్నాను ఆల్రెడీ. సో అవన్నీ దీంట్లో మెన్షన్ చేసి ఉంటాయి. మీకు ఎటువంటి డౌట్ దేని మీద వచ్చిన చూడు, నేను ఎక్స్ప్లెయిన్ చేసిన మీడియా. సో మీడియా గురించి ఆడియో, వీడియో, ప్లగిన్స్, యూట్యూబ్. సో ఇట్లా మొత్తం ప్రతిదీ కూడా. సో గ్రాఫిక్స్, క్యాన్వాస్, ఎస్విజీ. సో అట్లాగే ఫామ్స్, ఎట్లా మనం ఒక ఫామ్స్ క్రియేట్ చేయాలి. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దీంట్లో ఉంటాయి. సో అట్లాగే మీరు దీంట్లో ఎగ్జాంపుల్స్ కూడా చూడొచ్చు. చూడండి ఇక్కడ హెచ్టిఎంఎల్ ఎగ్జాంపుల్స్ అని ఉంటాయి. సో హెచ్టిఎంఎల్ ఎగ్జాంపుల్స్ మీద క్లిక్ చేస్తే మీకు ఆ హెచ్టిఎంఎల్ బేసిక్స్ ఏంటి, డాక్యుమెంట్ కావాలి, హెడ్డింగ్స్ కావాలి, పారాగ్రాఫ్స్, లింక్స్, ఇమేజెస్, బటన్స్, లిస్ట్. సో ఇవి ఇంపార్టెంట్ అండి. సో మీకు బేసిక్ ఈ నాలెడ్జ్ తెలియదు. ఒక పారాగ్రాఫ్ ఇవ్వాలంటే ఏం చేయాలి? ఓకే, సింపుల్గా ఒక హెచ్టిఎంఎల్లో పారాగ్రాఫ్ ఇవ్వాలంటే సో టెక్స్ట్ ఎట్లా చేయాలి. సో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక సింపుల్గా మీకు ఒక పారాగ్రాఫ్ కావాలి, ఒక హెచ్టిఎంఎల్లో పారాగ్రాఫ్ డిస్ప్లే చేయమన్నాను. ఓకే, సో డిస్ప్లే చేయమంటే మీకు ఏం కావాలి? ఒక హెచ్టిఎంఎల్ ఫైల్ క్రియేట్ చేద్దాం, శాంపిల్ అని. సో మీ అందరికీ తెలుసు హెచ్టిఎంఎల్ ట్యాగ్ ఓపెన్, హెచ్టిఎంఎల్ ట్యాగ్ క్లోజ్. ఓకే, సో దీంట్లో బాడీ క్లోజ్. ఓకే, సో ఇక్కడ మీకు చూసినట్లయితే ఒకసారి మీకు చిన్నగా ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక సింపుల్ హెచ్టిఎంఎల్ ఎలా క్రియేట్ చేయాలో ఒక ఎగ్జాంపుల్ ఉపయోగించి దీంట్లో చూడండి. హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ హెడ్డింగ్. సో డాక్యుమెంట్ ఈజ్ నథింగ్ బట్ మీకు ప్రతి ఒక్క బ్రౌజర్ సపోర్ట్ చేసేలాగా. సో HTML5 అంటాం కదా. సో అది ఎక్కడ డిక్లరేషన్ అంటే డాక్ టైప్. ఓకే, HTML. సో ఇది దీని సింటాక్స్. సో ఇది HTML5ని సపోర్ట్ చేస్తుంది. ఓకే, HTML5 కంటే మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అడ్వాన్స్డ్ వర్షన్. సో ఈ డాక్ టైప్ HTML. సో మీకు ఇక్కడ క్లియర్గా ఎగ్జాంపుల్ మెన్షన్ చేసినట్లు డాక్ టైప్ హెడ్డింగ్స్ మీకు తెలుసు H1 to H6 వరకు ఉంటాయి, అవునా? సో H1 హాయ్, దిస్ ఈజ్ వీరేంద్ర. సో H1 క్లోజ్. సో H1 ట్యాగ్స్ ఎన్ని ఉంటాయి అనుకున్నాం మనం? H1 to H6 కదా. సో H1 అంటే టాప్ హెడ్డింగ్, అంటే పెద్ద హెడ్డింగ్ వస్తుంది. ఓకే, సో 2, 3, 4, 5, 6, 2, 3, 4, 5, 6. ఓకే, దిస్ ఈస్ హెడ్డింగ్. సేవ్ చేద్దాం. సేవ్ యాజ్ .html కింద సేవ్ యాజ్లో ఆల్ ఫైల్స్. క్లియర్. సో ఇప్పుడు ఇక్కడ వచ్చింది శాంపిల్ ఫైల్. యా వచ్చిందిగా. H1, H2, H3, H4, H5, H6, రైట్?
సో ఇక్కడ మీకు చూసినట్టయితే ఇక్కడ క్లియర్ అయిపోతుంది. సో బేసిక్ మీకు వచ్చేసినట్టే. ఒక సింపుల్గా HTML ఫైల్ ఓపెన్ చేసి సో దాంట్లో మీరు హెడ్డింగ్ H1 to H6 రాశారంటే డన్. సో నెక్స్ట్ HTML పారాగ్రాఫ్స్. సో పారాగ్రాఫ్ ట్యాగ్ ఏంటి? పారాగ్రాఫ్ ట్యాగ్ ఏంటి చెప్పండి? సింపుల్గా P అనే పారాగ్రాఫ్ ట్యాగ్. సో ఇది పారాగ్రాఫ్ ట్యాగ్. సో ఇది పారాగ్రాఫ్ క్లోజింగ్. సో ఈ మధ్యలో రాసినది అంతా కూడా మీకు పారాగ్రాఫ్ అవుతుంది. సో ఇట్లా మీకు ప్రతిదీ కూడా సో ఇది ఒక పారాగ్రాఫ్ అనుకోండి. సేవ్ చేశారు. సో రీఫ్రెష్. సో చూడండి ఇక్కడ పారాగ్రాఫ్ వచ్చింది మీకు, రైట్? సో ఇదంతా మీకు పారాగ్రాఫ్ అన్నమాట, పారాగ్రాఫ్ ట్యాగ్. సో నెక్స్ట్ వచ్చి లింక్స్. సో లింక్ అంటే ఎట్లా ఉంటుంది? ఒక హైపర్ లింక్. సో హైపర్ లింక్ యొక్క లింక్ అంటే మీరు ఒక టెస్ట్ చేసుకోవాలన్నమాట. ఒక దాంట్లో మీరు అన్నీ పెడుతున్నారా లేదా. సో యాంకర్ లింక్ అంటాం కదా, ఓకే. హెచ్రెఫ్ సింటెక్స్ ఇది, ఓకే. href = www.google.com. సో ఇది href. సో ఈ href ఎక్కడ రిఫ్లెక్ట్ అవ్వాలంటే క్లిక్ దిస్ టు నావిగేట్ గూగుల్, ఓకే. సో యాంకర్ ట్యాగ్ క్లోజ్. సో ఇప్పుడు రన్ చేసి చూడండి. సో ఒక యాంకర్ ట్యాగ్ని మనం పెడుతున్నమాట, ఓకే. ఒక నిమిషం. ఓకే, డబుల్ కోట్స్ క్లోజ్ చేయాలి. సో చూడండి వచ్చింది ఇక్కడ. సో దిస్ ఈజ్ కాల్డ్ హైపర్ లింక్ అనమాట. సో ఇక్కడ మనకు లింక్స్ అన్నాం కదా. సో లింక్స్ మనకి HTMLలో ఎలా లింక్స్, సో ఈ లింక్ క్లిక్ చేస్తే సో గూగుల్కి నావిగేట్ అవుతుంది, ఓకే. అంటే కరెక్ట్గా ఇవ్వలేదు మనం. సో గూగుల్కి ఒక్క నిమిషం. అంటే HTTP కూడా ఇవ్వాలి. అంటే ఇక్కడ నెట్ కనెక్ట్ అయితేనే ఇది అవుతుంది, నెట్ లేకపోతే అవ్వదు, ఓకే. కాపీ. సో జస్ట్ మీకు సింపుల్గా అర్థం అవడానికి ఇచ్చాను, పేస్ట్. సో HTTPS అనేది మీ అందరికి తెలిసిందే. సో ఇప్పుడు అవుతుంది చూడండి. సో రిఫ్రెష్. సో క్లిక్ ఆన్. సో నెట్ కనెక్టివిటీ ఉంటేనే ఇది ప్రాసెస్ అవుతుంది, క్లియర్. సో ఇక్కడ మీకు యాంకర్ ట్యాగ్లో కొన్ని అట్రిబ్యూట్స్ తెలుసు. సో మీకు వేరే పేజ్లో వెళ్ళాలంటే టార్గెట్ ఈక్వల్ టు బ్లాంక్, ఓకే. దిస్ ఈజ్ ద వాల్యూ, అట్రిబ్యూట్ వాల్యూ. అంటే క్లిక్ చేసిన వెంటనే మనకి ఏమవుతుంది? కొత్త పేజ్లో ఓపెన్ అవుతుంది. ఇందాక చూడండి సేమ్ పేజ్ ఓపెన్ అయింది. ఇప్పుడు క్లిక్ చేస్తే వేరే ట్యాబ్లో ఓపెన్ అవుతుంది, ఓకే. సో ఆ వాల్యూస్ కూడా మీరు ఎట్ ఏ టైం దీంట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు, ఓకే. సో అట్లాగే ఇంకొకటి నెక్స్ట్ ఏం ఇచ్చారు చూడండి, ఇమేజెస్. సో ఇమేజ్ని తెచ్చుకోవడం ఎలాగా, ఓకే. చూద్దాం అది కూడా. అంటే ఇది మీకు మీరు చేయగలగాలి మొత్తం ఒక ఫైల్లో. సో మొత్తం మీకు ఇమేజ్కి ఏమిటి? ఇమేజ్ ట్యాగ్ img, రైట్? img src సోర్స్ ఈక్వల్ టు. సో ఇమేజ్ ఎక్కడ ఉంది, ఓకే. సో ఆ ఇమేజ్ యొక్క పాత్ ఇక్కడ, ఓకే. ఆ ఇమేజ్ క్లోజ్, ఓకే. సో అట్లాగే ఒక బటన్. సో బటన్ ట్యాగ్ ఆల్రెడీ తెలుసు, బటన్. సో క్లిక్ దిస్ బటన్. ఓన్లీ శాంపిల్ బటన్ వస్తుందంటే, ఓకే. లిస్ట్. సో అలై లిస్ట్ ఆఫ్ ఐటమ్స్. సో ఆర్డర్ లిస్ట్, అన్ఆర్డర్ లిస్ట్ తెలుసు కదా మీకు. ఆర్డర్ లిస్ట్,
నిమిషం ఛార్జర్ కనెక్ట్ చేస్తాను. ఓకే, ఇవి లిస్ట్లో. సో ఒక ఇమేజ్ చూద్దాము. ఇప్పుడు ఒక ఇమేజ్ పెట్టుదాం. సో దీంట్లో స్టార్ట్ అనే ఒక ఇమేజ్ ఉంది. ఓకే, అంటే ఈ ఫైల్ దగ్గర ఉన్న పాత్ కాబట్టి ఓకే, డైరెక్ట్గా స్టార్ట్ అని ఇచ్చేస్తే సరిపోయింది. ఇక్కడ start.jpg. ఓకే, సేవ్. సో ఇప్పుడు చూడండి, మొత్తం మనం దీంట్లో ఉన్న ఇమేజెస్, బటన్స్, లిస్టులు కూడా ఇంక్లూడ్ చేసాము. సో ఒకసారి అవుట్పుట్ చూద్దాం. ఓకే, చూడండి వచ్చింది. సో ఇమేజ్ వచ్చింది. సో నావిగేట్, సో దట్ ఈస్, సో బటన్ వచ్చింది చూడండి. సో బటన్, ఓకే, జస్ట్ బటన్ అంతే. సో దానికి యాక్షన్స్ ఏమి మనం ఇవ్వాల. సో లిస్ట్ ఆఫ్ ఐటమ్స్, సో ఇట్లా వచ్చినాయి చూడండి. ఓకే, సో అట్లాగా మనం ఒక ఎగ్జాంపుల్స్ తీసుకుంటే ఆ ఎగ్జాంపుల్స్లో ఉన్నవన్నీ కూడా మనం అంటే ఎక్కడైనా మనకు ఒక ఇది చెయ్యండి అని చెప్తే మనకి దాంట్లో ఉన్న సింపుల్గా మనకు ట్యాగ్స్ గుర్తొచ్చాలి. సో హెడ్డింగ్ ట్యాగ్స్ అంటే ఏంటి, అట్రిబ్యూట్ ఏంటి, H1, H2, H3, H4, H5, H6. పారాగ్రాఫ్ ఏంటి, P. లింక్స్ ఏంటి, A, Href. ఇమేజెస్ ఏంటి, IMG, SRC. సో బటన్ ఏంటి, బటన్ ట్యాగ్. సో లిస్ట్ ఏంటి, లిస్ట్. సో అట్లాగా ఒక చూసిన వెంటనే మీకు వచ్చేసిందంటే యు ఆర్ గుడ్ ఫర్ HTML అండి. ఓకే, సో ఇప్పుడు నేను ఎట్లయితే చేశానో ఫైలు అట్లా మీరు చూడకుండా చేయగలగాలి. ఓకేనా, ఎప్పుడైతే ఇవి ఇలా చూసి మీరు చూడకుండా చేసినట్లయితే మీకు వచ్చేసినట్టే. సో నెక్స్ట్ చూడండి, HTML అట్రిబ్యూట్స్. సో టైటిల్ ఎట్లా చేయాలి, Href అట్రిబ్యూట్ ఎలా ఉంది, విత్ హైట్. సో ఆల్ట్ అట్రిబ్యూట్ ఎలాగా. సో అలా ఒక్కొక్కటి మీరు టెస్ట్ చేసుకోండి. సో మీకు ఇక్కడ ఇంకోటి ఏంటంటే, మీరు ఆ పర్టికులర్ క్లిక్ చేస్తే ఆ బటన్ మీకు అది చూపిస్తారు. సో దాంట్లో ఎట్లాగా, ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ట్ అట్రిబ్యూట్ మనం క్లిక్ చేసాం కదా ఇప్పుడు. సో ఆల్ట్ అట్రిబ్యూట్ ఎట్లా చేస్తుంది, లింక్ అట్రిబ్యూట్ ఎట్లా చేస్తుంది అనేది ప్రతి ఒక్క ఎగ్జాంపుల్ మీకు క్లియర్గా ఉంటుంది. సో HTML బాడీ మీకు ఇవన్నీ తెలిసిందే. సో ఇక్కడ ఏమిటి, Href ఎలా ఉపయోగపడుతుంది, సో ట్యాగ్ ఏంటి, అట్లా క్లియర్గా నేర్చుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పిన వీడియోస్ ప్రకారం మీరు ఫాలో అవుతూ ఈ వెబ్సైట్లో కనుక మీరు వెళ్ళి ప్రతిదీ అంటే మీకు ఏదైతే అట్రిబ్యూట్స్ రావట్లేదో, డౌట్ఫుల్గా ఉందో అవన్నీ క్లిక్ చేసుకుంటే స్టైల్స్, సో స్టైల్స్ గురించి మీకు ఎట్లాగా, పారాగ్రాఫ్స్, మొత్తం ప్రతిదీ కూడా మీకు ఇక్కడ ఓవర్వ్యూ ఉంటుంది. సో HTMLలో టెక్స్ట్ కలర్ చేయాలి. ఆ టెక్స్ట్ కలర్ చేయాలంటే ఏం చేయాలి, ఓకే, ఆ H1కి మీరు టెక్స్ట్ కలర్ ఇద్దాం అనుకుంటున్నారు, ఏమి ఇస్తారు, సింపుల్గా స్టైల్ కలర్ బ్లూ అంతే. సో పారాగ్రాఫ్కి స్టైల్ అప్లై చేయాలనుకుంటున్నారు, స్టైల్ ఈక్వల్ టు కలర్ రెడ్. సో అట్లా చూడండి, అలా మీరు ఇక్కడ డిఫరెంట్ ఇక్కడ కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఒకవేళ కలర్ ఈక్వల్ టు ఇక్కడ ఎల్లో ఇచ్చారు. సో నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ మీరు సింపుల్గా మాడిఫై చేయగలుగుతున్నారంటే మీరు సపరేట్గా కోడ్ రాయగలగాలి. ఓకేనా, సో ఇక్కడ మీకు ఒక ఓపెన్గా ఒక టెక్స్ట్ ఫైల్ తీసుకోండి, ఆ టెక్స్ట్ ఫైల్ని సేవ్ చేసుకోండి HTMLగా. సో దాంట్లో ఈ కోడ్ని మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే సో క్లియర్గా మీకు ఆ ట్యాగ్ గురించి, H1 ట్యాగ్ గురించి పర్టికులర్గా వచ్చేసినట్టే. ఓకే, ఇప్పుడు మనం క్రియేట్ చేసాము ఈ ఫైల్. సో ఈ ఫైల్లో మీరు ఇలా స్టైల్స్ అన్ని అప్లై చేయాలనుకుంటే సింపుల్గా స్టైల్ ఈక్వల్ టు కలర్. సో సెంటెక్సెస్ చూసుకోండి కరెక్ట్గా అట్లాగే ఇవ్వాలి. ఓకే, రెడ్. సో ఇప్పుడు మీకు ఈ పర్టికులర్ ఫైల్లో అనేది ఆ H1 ఒకటి రెడ్ కలర్ చేంజ్ అవుతుంది. చూడండి, అయిందా. సో అట్లా అన్నమాట. మీకు ప్రతిదీ కూడా ఒక ఫైల్ ఓపెన్ చేసుకొని దాంట్లో మీకు ఇలా ఎగ్జాంపుల్స్ చూస్తూ చేస్తూ ఒక 2-3 టైమ్స్ మీరు ఫైల్స్ డెలీట్ చేసి మళ్ళీ క్రియేట్ చేస్తే మీరు లైఫ్లో ఎప్పుడూ కూడా ఈ HTML ట్యాగ్స్ మర్చిపోరు. సో అలైన్మెంట్, సో క్లిక్ చేస్తే మీకు అలైన్మెంట్స్ ఎట్లా చేయాలో చెప్తే, సెంటరా, రైటా, లెఫ్టా, డిఫాల్ట్గా లెఫ్ట్ ఉంటాయి. సో మీరు అక్కడ అనేది మార్చుకోవచ్చు. సో ప్రతిదీ కూడా చాలా క్లియర్గా దీంట్లో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో మీకు ఎటువంటి టెక్స్ట్ బుక్ అవసరం లేదు. సో W2-3 స్కూల్స్కి వెళ్ళిపోవడం. సో మీకు ఎటువంటి టాపిక్, ఇక్కడ అన్ని టాపిక్స్ ఉంటాయి. టెక్స్ట్ ఫార్మాట్స్ ఎట్లా చేయాలి, మార్కింగ్ ఎట్లా చేయాలి, డెలీట్ ఎట్లా చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పారాగ్రాఫ్లో ఒక పర్టికులర్ సెంటాక్స్ని డెలీట్ చేయాలంటే ఒక అండర్లైన్ కొట్టు ఉంటుంది. సో ఎట్లా చూడండి, ఇలాగ అండర్లైన్. సో ఇది ఎక్కడ దొరుకుతుంది, ఆల్రెడీ నేను ఒక స్టూడెంట్ నాకు కాల్ చేసి అడిగారు, మెసేజ్లు కూడా పెట్టాడు. ఎలా అంటే, సార్ నాకు ఒక అసైన్మెంట్ ఇచ్చారు మా ఇన్స్టిట్యూట్లో, అది అర్థం కావట్లేదు, ప్లీజ్ చెప్పండి అని. సో మీకు ఒకటి చెప్తున్నాను చూడండి, నేను మీకు చెప్పేసినట్టయితే సో మీరు ఇంకా నేర్చుకోరు, బతికిచ్చేస్తారు. సో నేనేం చెప్తున్నానంటే తనకి, సో వాళ్ళని ఒకసారి అడగండి, సార్ నాకు అర్థం కాలేదు, మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి, లేకపోతే నాకు అర్థం కాలేదు ఫస్ట్ నుంచి మళ్ళీ చెప్పండి అంటే చెప్తారు ఖచ్చితంగా. ఎందుకంటే మీ దగ్గర నుంచి వాళ్ళు ఫీజు తీసుకుంటున్నారు. ఓకేనా,
సో మీరు దాని విషయంలో మాత్రం భయపడద్దు. చిన్నప్పటి నుంచి మీరు చేస్తున్న మిస్టేక్ అదే. సో స్కూల్స్‌లోను, కాలేజెస్‌లోను మీరే డబ్బులు కడుతున్నారు. మీరే కాంప్రమైజ్ అయిపోతున్నారు. సో ఆబ్వియస్‌లీ మీరే ఫెయిల్ అవుతున్నారు లాస్ట్‌కొచ్చేటప్పటికి. సో నేను మీకు చెప్పేదేంటంటే అడగండి. ఎప్పుడైతే మీరు క్వెషన్ అనేది రేజ్ అవుతుందో అప్పుడే మీరు ఒక స్టెప్ ముందుకు వేయగలుగుతారు. ఓకేనా? అప్పుడే మీరు ఏదైనా సాధించగలరు. మీరు అడగలేకపోతున్నారంటే అక్కడే మీ యొక్క ఫెయిల్యూర్ ఉన్నట్టు. సో దాన్ని ఒక్కసారి మార్చుకోండి ప్రతి ఒక్కళ్ళు. ఓకేనా? సో క్వెషన్ అనేది చేయండి ఖచ్చితంగా. మీకొచ్చిన చిన్నదా? పెద్దదా? అంటే మాకు స్టార్టింగ్‌లో ఏమీ రాదు. ఓకేనా? మేము ఇప్పుడు ఎందుకు ఇంతలా చెప్పగలుగుతున్నామంటే బికాస్ ఆఫ్ వి క్వెషనింగ్. ఖచ్చితంగా మేము క్వెషన్ చేయగలం. మాకు రానిదవ్వచ్చు, మాకొచ్చిందవ్వచ్చు. ఒకసారి తెలుసుకుంటే తప్పేముంది? ఓకేనా? ఖచ్చితంగా క్వెషన్ అనేది రేజ్ చేయండి. మీరు చేసుకుంటున్న ఇన్‌స్టిట్యూట్‌లో గానీ, మీరు నేర్చుకుంటున్న కాలేజెస్‌లో గానీ, ఎప్పుడైతే మీరు క్వెషన్ చేయగలిగారో అప్పుడే మీ సక్సెస్ అనేది స్టార్ట్ అయినట్టు. ఓకేనా? డోంట్ నెగ్లెక్ట్ అండి. ఓకే. సో దీంట్లో ప్రతి ఒక్కటి ఉంటుంది. ఓకే. చూడండి బటన్స్ కావాలంటే బటన్స్ ఎట్లా మనం చేసుకోవచ్చో స్టైల్స్ అవి తర్వాత చెప్తాను. సో ఇంక చూడండి బటన్. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా సింపుల్‌గా నేను ఎట్లయితే ఎక్స్‌ప్లెయిన్ చేశానో అట్లాగే ఉంటాయి. సో ఇది అనేది మీకు కంప్లీట్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు కలర్స్ కావాలి. హెచ్‌టిఎంఎల్ కలర్స్. సో ఏ ఏ కలర్స్ మన బ్రౌజర్ తీసుకుంటుంది, సపోర్ట్ చేస్తుందంటే చూడండి ఇక్కడ ఈ నంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయి. సో మనకు తెలిసిన కలర్స్ కాకుండా అజ్యూర్, సో బైగీ, సో అక్వేరిమెంట్, సో బ్రౌన్. సో చూడండి ఇట్లా మీకు ఇష్టమైన కలర్ ఎక్కడి నుంచి మీరు చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి డార్క్ బ్లూ, డార్క్ సయన్, ఇక్కడ డిఫరెంట్ కలర్ చూడండి ఇక్కడ ఓలివ్ గ్రీన్. సో నాకు ఇది కావాలనుకోండి. సో సింపుల్గా ఈ ట్యాగ్ని నేను కాపీ చేసుకుంటాను. సో ఇక్కడ స్టైల్లో క్లోజ్ అయిపోయిందా? అంటే మీకు ఎందుకు నేను ప్రాక్టికల్గా చూపిస్తున్నానంటే చాలా ఈజీ అండి. ఓకే. మీరు ఈజీగా చేయాలి. ఖచ్చితంగా ఓపెన్ చేసుకుని మీరు చేసుకోవాలి. సో ఇక్కడ రెడ్ అనే ప్లేస్లో సో నేను ఈ కలర్ ఇచ్చేస్తున్నాను. సో చూడండి కలర్ అనేది చేంజ్ అయింది ఒలివ్ కింద. సో అట్లా అన్నమాట. సో ప్రతిదీ కూడా మీకు దీంట్లో మీకు వెతుక్కోవడం తెలియాలి ఎక్కడ ఏముంటుందో అనేది. సో దీంట్లో మీరు ప్రతి ఒక్క ట్యాగ్కి వెళ్ళండి. ఈ రోజు నుంచి ఒక 2 డేస్ మీరు ఏం చేస్తారంటే పర్టికులర్గా ఈ వెబ్సైట్కి వెళ్ళి ప్రతి ఒక్క ట్యాబ్ని విజిట్ చేయండి. అసలు ఏంటది హెచ్టిఎంఎల్ ఆల్ఫాబెట్ అన్నారు. అసలు ఏంటిది హెచ్టిఎంఎల్ ఆల్ఫాబెట్ అంటే? ఓ మై గాడ్ వాట్ ఈస్ కనెక్ట్. ఓకే ఇంటర్నెట్ డిస్కనెక్ట్ అయింది. నో ఇష్యూ. ఓకే పవర్ లాస్. ఓకే అర్థమైందా? సో ప్రతి ఒక్క ట్యాబ్ని కూడా విజిట్ చేయండి. ప్రతి ఒక్క ట్యాబ్ని కూడా మీరు అర్థం చేసుకోండి. ఇంకోటి వచ్చి చూడండి ఇక్కడ. సో మీకు ట్యాగ్స్. సో ఈ ఏ ట్యాగ్ ఏం చేస్తుంది, ఏబిబిఆర్ ఏం చేస్తుంది, అడ్రస్, అప్లెట్, ఏరియా, ఆర్టికల్, బి, బోల్డ్. సో అట్లా ప్రతిది బాడీ, బిఆర్ అంటే ఏంటి, బ్రేక్. సో బటన్ ఆల్రెడీ చూసాం. క్యాన్వాస్, క్యాప్షన్, సెంటర్ చేస్తుంది, కోడ్. సో ప్రతి ఒక్క ట్యాగ్ ఏం చేస్తుందో ఒక్కసారి విజిట్ చేయండి. ఒక 2 అవర్స్ మీరు డైలీ 1 అవర్ ఈ వెబ్సైట్ మీద మీరు చేసేటైతే మీకు ఎటువంటి టెక్స్ట్ బుక్ అవసరం లేదు. సో సింపుల్గా మీ నోట్ ప్యాడ్ ఓపెన్ చేసుకోగలగాలి. సో హెచ్టిఎంఎల్స్ రాసుకోగలగాలి. సో మీరు అవుట్పుట్ మీరే బ్రౌజర్లో చెక్ చేసుకోగలగాలి. ఓకే క్లియర్. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు మెయిల్ చేయండి. ఓకే. సో దిస్ ఈజ్ ద ఓవర్ వ్యూ ఆఫ్ ద హెచ్టిఎంఎల్. ఆల్రెడీ మీకు కాన్సెప్ట్స్ అన్నీ క్లియర్ చేశాను. సో మీకు ఇంకా నేను చెప్పే కాన్సెప్ట్స్ నేర్చుకుంటే సరిపోతుంది. మీకు బియాండ్ దట్ అవసరం లేదు. సో వన్స్ మీరు జాబ్ గెటిన్ అయిన తర్వాత మీరు సింపుల్గా వాళ్ళు ఇచ్చే నోట్స్ ఖచ్చితంగా ఇస్తారు. వాళ్ళు ఇచ్చే నోట్స్ ప్రకారం మీరు నేర్చుకోవచ్చు. ఓకే. ప్రజెంట్ నేను చెప్పినవి 20 వీడియోస్ అయితే సరిపోతాయి. సో నెక్స్ట్ వీడియో వచ్చి మీకు ఫస్ట్ ఇవి నేర్చుకోండి. సో నేను నెక్స్ట్ వీడియో మీకు హెచ్టిఎంఎల్లో సో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఎట్లా అడుగుతారు, సో ఏ క్వశ్చన్స్ మీకు వస్తాయి సో అనేవి నేను డిజైన్ చేసి పెట్టాను ఆల్రెడీ. సో అవి మీకు ప్రజెంట్ చేస్తాను. సో ఆ క్వశ్చన్స్ కూడా నేను కింద యూట్యూబ్ లింక్లో మీకు ఇస్తాను డ్రైవ్ పర్మిషన్. సో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ క్వశ్చన్స్ కూడా ఒక నోట్బుక్ పెట్టుకుని ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా రాసుకోండి. దగ్గర 25-30 క్వశ్చన్స్ ఉంటాయి. సో అవన్నీ కూడా సింపుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ క్వశ్చన్స్ అన్నీ మీకు అర్థం కావాలంటే మీకు మొత్తం కంప్లీట్గా 20 వీడియోస్ కూడా చూడాలి. సో 20 వీడియోస్ చూసి మీరు ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకోగలిగితే అప్పుడు తర్వాత ఈ W3 స్కూల్స్ విజిట్ చేసి మీరు ఇప్పుడు నేను ఎలా చేశాను చూడండి. మీకు ఎగ్జాంపుల్ చూపించాను కదా. సో ఎలా చేయాలి అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టార్టింగ్కి వెళ్ళి సో స్టార్టింగ్ నుంచి మీకు ఈ యొక్క ఫైల్ డిజైన్ చేసి పెట్టాను నేను. అవునా? సో మీరు ఎలా చేయగలగాలి. సో మీరు ఎలా H1s క్రియేట్ చేయగలగాలి, పారాగ్రాఫ్ చేయాలి, లింక్స్ చేయగలగాలి, ఒక ఇమేజ్ని తెచ్చుకోగలగాలి. సో అట్లాగే ఒక బటన్, ఒక లిస్ట్ ఆఫ్ ఐటమ్స్. సో అట్లా మొత్తం మీరు
ప్రతి ఒక్క ట్యాగ్ని ఒక కంప్లీట్ ఫైల్లో తెచ్చుకోగలగాలి. సో అప్పుడు మీకు ఒక కంప్లీట్ ప్యాక్ ఆఫ్ హెచ్టిఎంఎల్ నాలెడ్జ్ వచ్చేసినట్టే మీకు. ఓకేనా? అప్పుడు మీరు ఈ W3 స్కూల్స్ విజిట్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీ ట్యాగ్ని మీకు అర్థమయ్యేటట్టు మీరు ఇంక్లూడ్ చేసుకోగలిగితే సో యూ డన్ విత్ హెచ్టిఎంఎల్. సో అప్పుడు తర్వాత నేను పెట్టిన ఈ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏదైతే వీడియో ఉందో ఆ వీడియోని మీరు చూస్తే మీకు ఒక బేసిక్ నాలెడ్జ్ వచ్చేస్తుంది. సో ఆ 25-30 క్వశ్చన్స్లో మీరు ఒక 20 క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారంటే యూ ఆర్ గెట్ ఏ గుడ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ హెచ్టిఎంఎల్. ఓకే, ఒకవేళ మీకు 10 క్వశ్చన్సే వచ్చాయి, తప్పలేదు, మళ్ళీ రివైండ్ చేయండి. అర్థమైందా? స్టార్టింగ్లోనే అందరికీ అన్నీ వచ్చేయాలని లేదు. సో మీకు దాంట్లో ఒక్క క్వశ్చనే తెలిసింది, నో ఇష్యూ, మళ్ళీ ఒకసారి రివైండ్ చేసుకోండి వీడియోస్ అన్నీ. సో ఒకసారి కాన్సెప్ట్స్ అన్నీ రివైండ్ చేసుకోండి. సో బేసిక్గా ఈ హెచ్టిఎంఎల్ అనేది మీకు వచ్చినట్టయితే ఇంకా సూపర్. మిగతా సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్ అన్నీ కూడా మీకు ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఏది కూడా కష్టం కాదు. ఓకే, అర్థమైంది కదా అందరికీ? సో డెఫినెట్గా ఫాలో అవ్వండి. సో అట్లాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ప్రతి ఒక్క వీడియో. సో మీకు ప్రతి ఒక్క వీడియో కూడా అర్థమయ్యేలాగే నేను తెలుగులోనే చెప్తున్నాను. సో ఈ W3 స్కూల్స్ అనేది కూడా వెబ్సైట్ని విజిట్ చేసి మీకు ఏ డౌట్స్ ఉన్నా దాంట్లో క్లియర్ చేసుకోండి. సో అక్కడ కూడా అర్థం కాకపోతే నాకు స్పెషల్గా పింగ్ చేయండి. సో నేను డెఫినెట్గా మ్యాక్సిమం 99% రిప్లై ఇవ్వడానికే ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఆల్. అందరికీ కూడా ఆల్ ద బెస్ట్. మీరు నెగ్లెక్ట్ చేయొద్దు, బద్దకించొద్దు. ఏదైనా సరే మన మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.